మాజీ మంత్రి జోగి రమేష్ మెడ చుట్టూ అగ్రిగోల్డ్ కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. సిఐడి జప్తు చేసిన ఎకరం భూమిని అధికారం అడ్డం పెట్టుకుని జోగి రమేష్ ప్లాట్లుగా విభజించి విక్రయించినట్లు నిర్ధారణ అయింది. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ శివార్లలోని 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు చేసిన ఘరానా భూదందా ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర బహిర్గతమైంది. తమ్మినేని సీతారాం కుటుంబంపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది. ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వలగా సమీపంలోని ఎస్చాపురం పంచాయతీలో విలువైన భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో ఓ ముఠా అమ్మకాలు చేపట్టిందని, దీనికే తమ్మినేని కుటుంబ సభ్యులు సహకరించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అనుచరులు అరెస్ట్ అయ్యారు. హయత్ నగర్ లో కోట్ల రూపాయల భూమికి నకిలీ పత్రాలు సృష్టించడంతో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో జగన్ కు పిఏగా ఉన్న కేఎన్ఆర్ భూముల కొనుగోలులో చక్రం తిప్పినట్లు సిగ్గుకొట్టించింది. విశాఖలో 200 కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసి బావమరిది ఇతర బినామీల పేరిట కంపెనీ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.